Hey my beautiful soul, it's me Sri. Welcome back to my channel. మహాభారతంలో ఒక సంఘటన ఉంటుంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారికి దాహం వేసి ఒక సరోవరం దగ్గరికి వెళ్తారు. అక్కడ యక్షుడు నీరు తాగాలంటే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అంటాడు. అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వలేక అక్కడే స్పృహ తప్పి పడిపోతారు. యుధిష్ఠిరుడు మాత్రం అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేస్తాడు. అందులో ఒక ప్రశ్న, ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఆశ్చర్యమైన విషయం ఏమిటి అని యక్షుడు అడుగుతాడు. దానికి యుధిష్ఠిరుడు, ప్రతిరోజు మనుషులు మరణిస్తూనే ఉన్నారు, బ్రతికి ఉన్నవారు ఇది చూస్తూనే ఉన్నారు, అయినా ఏదో ఒక రోజు మనం చనిపోతామని అనుకోరు. మనిషి తాను శాశ్వతంగా ఈ భూమి మీదే ఉండిపోతాను అనుకుంటాడు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది అని సమాధానం ఇస్తాడు. భగవద్గీత చాప్టర్ 2 శ్లోకం 26 and 27లో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు, ఆత్మ పదే పదే జనన మరణాలకి లోనవుతుంది అనుకున్నప్పుడు నువ్వు దుఃఖించకూడదు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు దుఃఖించవద్దు అని చెప్తున్నారు. మన లైఫ్, ఈ ఫిజికల్ బాడీ అనేది ఏదో ఒక రోజు మరణంతో అంతమవుతుంది. కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దాని గురించి బాధపడకూడదు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో దాట్స్ ద లెర్నింగ్ ఫర్ టుడే.